అందుబాటు ధరలో విమానం దొరికితే ఎలా ఉంటుంది? ఎంచక్క ఆకాశంలో అలా అలా చక్కర్లు కొట్టాలనిపిస్తుంది కదూ. అలాంటి అవకాశం ఇప్పుడు రానే వచ్చింది. హై ఎండ్ లగ్జరీ కార్ల కన్నా తక్కువ ధరకే ఎయిర్ క్రాఫ్ట్ లభిస్తోంది. హైదరాబాద్ ఏవియేషన్ షోలో ప్రదర్శిస్తున్న చార్టర్డ్ నానో ఫ్లైట్ పై మా ప్రతినిధి ప్రతిభ అందిస్తున్న స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. లగ్జరీ కార్ స్పోర్ట్స్ బైక్ తో సరిపెట్టుకుంటే ఎలా? మనకంటూ ఒక స్పెషల్ ఫ్లైట్ ఉంటే బాగుంటుంది కదా. ఇలాంటి థాట్ కనుక మీకుంటే ఈ CTLS ఫ్లైట్ మీకోసమే. దీని కాస్ట్ ఎంత తెలుసా? జస్ట్ 90 lakh rupees. సో ఇంత అఫోర్డబుల్ రేంజ్ లో ఫ్లైట్ రావడం ఇండియాలో ఇదే మొదటిసారి. మామూలుగా ఫ్లైట్ ధర 100 కోట్లు ఉంటుంది. అదే బిజినెస్ పీపుల్ వాడే చార్టెడ్ విమానాలు కొనాలంటే 10 నుంచి 20 కోట్ల రూపాయల ఖర్చు చేయాలి. కానీ జర్మన్ ప్లేన్ మేకర్ ఫ్లైట్ డిజైన్స్ CTLS చార్టెడ్ విమానాన్ని 90 లక్షలకే అందించడం వెనుక ఓ ఉద్దేశం ఉంది. విమానాలు దూర ప్రాంతాలకే కాక నగరాల్లో తిరగడానికి కూడా ఉపయోగపడాలన్నది కంపెనీ ఆశయం. దాన్ని నెరవేర్చడానికి ఫ్లైట్ డిజైన్స్ చేసిన ప్రయత్నమే ఈ నానో ఫ్లైట్. రోజుకో కొత్త కారు వస్తున్న ఈ రోజుల్లో హై అండ్ లగ్జరీ కారు ధరే ₹1 కోటికి పైగా ఉంది. మెర్సిడెస్ బెంజ్ S500L ₹1,18 లక్షలు. S500 మోడల్ ధర అయితే ₹1,35 లక్షలు. మరో లగ్జరీ కార్ BMW లోనూ ఇంతే. BMW 7 సిరీస్ 760Li ధర ₹1,38 లక్షలు. ఇలా చెప్పుకుంటూ పోతే ₹1 కోటి కన్నా ఎక్కువ ధర ఉన్న కార్లు పోలేడు. వీటితో పోల్చితే CTLS చార్టర్డ్ ఫ్లైట్ ధర చాలా చాలా తక్కువని చెప్పొచ్చు. అన్ని ఖర్చులు కలిపి ₹90 లక్షలకు వస్తున్న ఈ ఫ్లైట్ ఇప్పుడు మన దేశంలోనూ అడుగు పెట్టింది. ఇప్పటికే US, UK సహా ప్రపంచవ్యాప్తంగా 1000 చార్టెడ్ ఫ్లైట్లను అమ్మిన ఫ్లైట్ డిజైన్స్ కంపెనీ భారత మార్కెట్ పై గంపెడాసలు పెట్టుకుంది. భారత్ లో బిలియనీర్ల సంఖ్య పెరుగుతూ ఉండడంతో ఏటా 20 విమానాలైనా అమ్మాలన్నది కంపెనీ లక్ష్యం. ఈ ఫ్లైట్ ఎవరికి అనుకూలమో చూస్తే నగరాల్లో ట్రాఫిక్ జామ్లతో ఇబ్బంది పడే కార్పొరేట్ పీపుల్ కి దీని అవసరం ఎంతో ఉంది. వాణిజ్య అవసరాల కన్నా ఫ్లయింగ్ క్లబ్లు, ఫ్లయింగ్ ఇన్స్టిట్యూట్లు, పారిశ్రామికవేత్తలకు ఇదో వరమని చెప్పొచ్చు. ఫ్లైట్ క్లబ్లకు ఇది ఎంతో అనుకూలం. ఎందుకంటే చార్టర్డ్ ఫ్లైట్ల కొనుగోలుపై వాటికి దిగుమతి సుంకం మినహాయింపు ఉంటుంది. అదే ప్రైవేట్ వ్యక్తులైతే దిగుమతి సుంకం కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఈ బుల్లి ఫ్లైట్ ప్రయాణానికి అన్ని విధాలా అనుకూలమైందే అంటూ 2-3 నెలల కిందే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCA అనుమతి కూడా ఇచ్చింది. ఇద్దరు ప్రయాణించడానికి వీలుండే ఈ టర్బో ప్రొపెల్లర్ ప్లేన్ CTLS ని ఇండియాలో స్వాంక, కార్వన్ ఏవియేషన్ కంపెనీలు మార్కెట్ చేస్తున్నాయి. సేఫ్టీ విషయంలోనూ ఫ్లైట్ డిజైన్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంది. జర్మన్ కంపెనీ ఫ్లైట్ డిజైన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసిన ఈ CTLS లో కంఫర్టబుల్ గా ఇద్దరు కూర్చొని ప్రయాణించొచ్చు. అండ్ ఒకసారి కాక్పిట్ కనుక మనం చూస్తే ఇది చాలా డిజిటల్ గానే కనిపిస్తుంది. అనలాగ్ సిస్టమ్స్ కన్నా కూడా డిజిటల్ సిస్టమ్స్ కనిపిస్తున్నాయి. సో ఇది ఒక ఫ్లై బై వైర్ డిజిటైజ్డ్ కాక్పిట్ అని చెప్పొచ్చు మనం. అలాగే సేఫ్టీ ఫీచర్స్ కనుక చూస్తే ఇక్కడ మనకి పారాషూట్ హ్యాండిల్ కనిపిస్తుంది కదా. సో ఇన్ కేస్ ఏదైనా ప్రమాదం జరిగినా ఈ పారాషూట్ హ్యాండిల్ ని మనం లాక్ చేస్తే కనుక డెఫినెట్లీ వెనకాల నుంచి పారాషూట్ వచ్చి మనకి రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. మరో సెక్యూరిటీ ఫీచర్ చూస్తే ఇందులో ఒక yellow బాక్స్ కనిపిస్తుంది కదా, ఇది ELT ఎమర్జెన్సీ లొకేటర్ ట్రాన్స్మిటర్. సో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు శాటిలైట్ ద్వారా ఒకవేళ ప్లేన్ క్రాష్ అవుతే శాటిలైట్ ద్వారా మనకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, ఎక్కడ పడింది ఏంటి అనేది శాటిలైట్ ద్వారా తెలుసుకోవచ్చు. సో ఇదొక వండర్ఫుల్ సెక్యూరిటీ ఫీచర్ ఇందులో. అండ్ దీంట్లో ఇక్కడ పారాషూట్ హ్యాండిల్ కనుక ఓపెన్ చేస్తే పారాషూట్ ఓపెన్ అయ్యి ఈ ప్లేస్ నుంచి మనకి పారాషూట్ వస్తుంది. ఈ నానో ఫ్లైట్ లో మరో విశేషము ఉంది. దీనికి ధర ఎక్కువ ఉండే విమాన ఇంధనం కూడా అవసరం లేదు. ఎంచక్కా పెట్రోల్ బంకుల్లో దొరికే అన్లైడెడ్ పెట్రోల్ తోనే నడుస్తుంది.
326 కిలోల బరువు ఉండే సిటిఎల్ఎస్ ప్లేన్ లో గంట ప్రయాణానికి సుమారు 1600 రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా. ఇతర చార్టర్డ్ ఫ్లైట్లతో పోల్చితే నిర్వహణ ఖర్చు కూడా చాలా తక్కువ. ఈ చౌక విమానాన్ని అమ్మడానికి ఇప్పటికే 150 మంది ఔత్సాహికులను కలిసినట్లు కంపెనీ చెబుతోంది. ఈ ఏడాది 12 నుంచి 20 విమానాలు అమ్మాలని టార్గెట్ పెట్టుకుంది. ఇప్పటికే 9 బుకింగ్స్ కూడా వచ్చాయట. ఇంకో విశేషమేంటో తెలుసా? బుక్ చేసుకున్న వారిలో 2 హైదరాబాద్లు కూడా ఉన్నారు. అయితే వారి వివరాలు మాత్రం కంపెనీ వెల్లడించట్లేదు. ఈ నానో ఫ్లైట్ ని కొనలేని వారు కనీసం చూసి తరించవచ్చు. ఎక్కడో కాదు, హైదరాబాద్ లోనే చూడొచ్చు. బేగంపేట ఎయిర్పోర్ట్ లో జరుగుతున్న ఏవియేషన్ షోలో దీన్ని ప్రదర్శిస్తున్నారు. ఎయిర్ షోలో కూడా చూడలేకపోయిన వారికి మరో అవకాశం కూడా ఉంది. బుక్ చేసుకున్న హైదరాబాదీలకు కొన్ని రోజుల్లోనే దీన్ని డెలివరీ చేయనుంది. భారత విమానయాన రంగంలో పెను మార్పులు తీసుకొచ్చే ఈ సిటిఎల్ఎస్ ఫ్లైట్ మరో 5-6 ఏళ్లలో మెట్రో నగరాల్లో సర్వసాధారణంగా కనిపిస్తుందని నిస్సందేహంగా చెప్పొచ్చు. కార్ మార్కెట్ లో టాటా నానో సంచలనం సృష్టించినట్టే ఫ్లైట్ మార్కెట్ లో సిటిఎల్ఎస్ అలాంటి సంచలనం సృష్టించబోతోంది. మరి షెడ్యూల్డ్ ఫ్లైట్స్ కి ధీటుగా ఈ పర్సనల్ ఫ్లైట్స్ ఎంతగా కాంపిటీషన్ ఇస్తాయో మనం చూద్దాం. మురళీధర్ తో ప్రతిభ, టీవీ9 హైదరాబాద్.